దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు ప్రజల సొమ్ము అన్నారు. మనకి కందుకూరు అభివృద్ధి మండలి నుంచి అబ్జెక్షన్స్ వచ్చినాయో, అభివృద్ధి మండలి వినండి చెప్పండి, వచ్చినాయో ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా కలెక్టరేట్కి పంపించడం జరిగింది. తర్వాత కలెక్టరేట్ నుంచి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్లే మేము ఈ వర్క్ని పై అధికారుల ఆదేశాల మేరకే ఇది స్టార్ట్. సార్ డివి శివరామ్ గారు మాజీ ఎమ్మెల్యే కాదు, పవర్ఫుల్ ఎమ్మెల్యే గారు. అతని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎట్టొచ్చారు సడన్ గా? ఒకటే ప్రశ్న, మీ ప్రాబ్లం మాకు తెలుసు, ఎందుకంటే మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు. ఆయన కనీసం వచ్చి మేము ఆ రోజు బతిలాడాము, సార్ వచ్చి ప్లేస్ చూసుకోండి సార్ అండి. కనీసం కలెక్టర్ ఇక్కడ రానుకోలే, రాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అడిగాము, రాళ్ళు బాళ్ళు అడిగాము, వచ్చి ఎలా ఇంత దూరం వచ్చేదో చూడండి అంటే ఆయన రాలా. నేను అడిగేది ఒకటి, ఎనీబడి ఎవరైనా కాస్త ఆలోచించగలిగే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టడానికి అనుకూలంగా ఉందంటే మేము నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోతాము, షాప్ అని చెప్పి బయటకు పోతాము. కానీ మీదేమవుతుంది, 3 తప్పులు చేశారు మీరు. ఒకటి, సిస్టమ్ చేంజ్ చేసేటప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టి తీరాల్సిందే, అది కలెక్టర్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. దానికి ఏం చెప్తారు సార్? మీరు ప్రజల సమస్య కోసం నిలబడిన వ్యక్తి డివి శివరామ్ గారు, మీరేమంటారు దానికి? గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో, ఏవైతే రూల్స్ ఉన్నాయో, నామ్స్ దాని ప్రకారమే మేము ఫాలో అయ్యాము. దాని ప్రకారం ఎందుకు ఆగారు? 4 నెలలు ఎలిమినేట్ చేశారు, ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు? ఏదైనా జరిగింది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే జరిగింది సార్. ఇది డ్యామేజ్ మీరు కానివ్వండి, మేము పర్సనల్గా దయవచ్చి ప్రజల కోసం పోరాడుతున్న డివి శివరామ్ గారు తమరు ఏమంటారు? మేము వద్దులేండి, మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు మీ ప్రాబ్లం మాకు అర్థమవుతుంది, ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ అండర్ సంబడి, యు ఆర్ నాట్ రిఫాక్టరీస్. ఆయనకు చెప్పండి, మేము అడిగిన కొన్ని మజలు ఇచ్చాం, మాకు అడిగారు సార్ నో అని చెప్పలేదు, మాకివ్వలేదు. మాకు ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి నో మేము అప్పీల్ ఇచ్చాము. మేమే మామూలు మనుషులు కాదండి. నేను ఈ కాన్స్టిట్యున్సీని చాలా కాలం రిప్రజెంట్ చేసిన మనిషిని. నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ని. రేపు ఎల్లుండి బాబు గారు వస్తారు, ఆయన తీసుకొద్దామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇవాళ మార్నింగ్ ఎమ్మెల్యే గారిని ఒక చోట కలిస్తే మేము చెప్తాం, ఆయన వచ్చేసి లెటర్ ఇస్తానండి ఎంఆర్ఓ గారు మమ్మల్ని రమ్మన్నాడు. ఆయన ఒలేటవర్పాలెం ఏదో ప్రోగ్రామ్ ఉంది, పోయాడు, వస్తాడు. ఇంకా మేబీ 1 గంట 2 గంటలు ఎక్కడ అంటే ఆర్టీఓ ఆఫీస్ ఎప్పుడో చెప్తాం. మేము అడిగేది ఒకటేనండి, 15వ తేదీ దయవించి మీరు కావాలని మా బాబు గారు వచ్చిన రోజు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చేస్తామనేది. మీరు కావాలని మా బాబు గారు వచ్చి దాన్ని ఆయన బదనాం చేయడం కోసం మీరు చేస్తున్నారు. ఇది కాదండి. ఆయన రేపు 2 రోజుల్లో వస్తుంటే మీరు ఆయన ముందు రోజు ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తారు మాకు? మేము ఆయన్ని మా వాళ్ళందరూ ఎదుర్కొంటారు. ఆయన పోయి ఎంత అసహ్యంగా ఉంటుంది మాకు అది. బాబు గారు మా ప్రాణం. మీరు ఇచ్చేయండి. మీరు 15వ తేదీ వరకు ఎట్టి పరిస్థితి చేయడానికి లేదు. మాకు ఇంతవరకు ఆగమని చెప్తున్నాను. కలెక్టర్ గారు మాకు ఆన్సర్ ఇవ్వాలి. మేము అప్పీల్ పెట్టాము, మాకేం చెప్పలేదు. అంటే అంత పనికి మాట్లాడమా మేము ఆయన దగ్గర? పనికి మాట్లాడమా మేము? మేమే నేసిపోతున్నాం. అన్ని అబద్ధాలు చెప్తారు. మా ఎమ్మెల్యే ఒప్పుకున్నాడని చెప్తాడు ఆయన. మా ఎమ్మెల్యే ఒప్పుకున్నాడని చెప్తున్నాడు కలెక్టర్. తప్పది, అబద్ధం. ఎందుకంటే పొద్దున్నే ఆయన చెప్పాడు, నేను చెప్పనే లేదు సార్, మీకు కావాలంటే ఇవాళ లెటర్ ఇస్తాను ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కావాలంటే. వాట్ ఈస్ ద స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ సార్? పీపుల్ ఆర్ ఇక్కడ ఎవరు కందుకూరులో మిమ్మల్ని ఎవరు అడిగారు ఇక్కడ పెట్రోల్ బంక్ కావాలని? ఎవడైనా ఒక్కళ్ళు వచ్చి అడిగారా? ఏం డిపార్ట్మెంట్ అడుక్కలు ఊగుతుందండి మీ డిపార్ట్మెంట్? అది కాదు, ఆ మాట వద్దండి. ప్రభుత్వం నామ్స్ లేవు. పెట్టండి మరి. అబద్ధం అండి. అసలు ఏంటండి ప్రభుత్వం ఏంటండి? మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి దేనికి ఇవ్వాలండి? కావాలి కట్టలేకపోయారు, కావాలి ఎంటర్ అయ్యారు, కట్టలేకపోయారు, ప్రజలు అడ్డుకున్నారు, ఆగిపోయారు. అవన్నీ కాదండి. మేము ఇక్కడ నాకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి, మా బాబు గారు వచ్చే టైంకి ఏదో ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మీరు చేస్తారనేది నాకు అనిపిస్తూ ఉంది. మీ కలెక్టర్ కూడా మా బాబు గారికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అనిపిస్తూ ఉందండి. ఐ బెగ్ టు టెల్ యూ,
నేను చాలా బాధ కలిగే హృదయంతో చెప్తాను. మీ కలెక్టర్ కూడా మా బాబు గారు వచ్చే టైంకి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చేస్తున్నాను మేము అలిగేషన్ చేస్తున్నాం. మరి లేకపోతే ఏంటండి, ఆగండి 4 రోజులు మేమేదో తేల్చుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఒకటి మాట సార్, కలెక్టర్ గారు మాకు ఇంతవరకు ఎవరు ఆన్సర్ లేదు. మీ నుంచి కానీ సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ మాకు ఇంతవరకు లేదు. మరి ఎట్లా మేము పెట్టింది సబ్ కలెక్టర్ కాదండి మాకు సరైన. మేము సబ్ కలెక్టర్ అడిగితే ఏమంటారు, చెట్లు ఉన్నాయి లేదని చెప్తారు. ఆవిడ వచ్చి చూసారా? ఏమండి నేను చెప్తానండి, ఆవిడ వచ్చి చూసారా ఈ ఆఫీస్? ఏం ఆఫీస్ అండి? గవర్నమెంట్ ఆఫీసా శివరాం ఆఫీస్ అండి? శివరాం ఆఫీసా? మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఎక్కడ పెడతారు? మీ కార్ తీసుకొచ్చి మీరే చెప్పండి సార్. అక్కడికి కట్టబోతారు సార్? పాలెట్ కోటేశ్వర అక్కడ పోతే మా ఆఫీస్ కాదు కదా, అక్కడ కట్టబోతారు సార్. కట్టబోతారు సార్, సబ్జెక్టులు కట్టబోతారు, ఎండి ఆఫీస్ కట్టబోతారు, బుద్ధి జ్ఞానం ఎండి ఆఫీస్ కట్టబోతారు. సారీ టు యూజ్ దట్ వర్డ్, ఐఎమ్ రియల్లీ సారీ టు యూజ్ దట్ వర్డ్. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే ఇంతమంది ఇన్ని ఆఫీసుల మధ్య ఇంతమంది జనాల మధ్య 15 ఆఫీసులు వచ్చింది సార్. పొరపాటు ఏదైనా కాల్తే ఎవరో దానికి బాధ్యత వహిస్తారు. ఈ కలెక్టర్ బాధ్యత వహిస్తారా, ఈ ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారా, ఈ సబ్ కలెక్టర్? రెసిడెన్షియల్స్ మధ్య పెట్రోల్ బంక్ కట్టబెడతారు సార్. అక్కడ బంకులు ఉన్నాయి, ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ రెసిడెన్షియల్ వెనక పక్క అంతా ఇళ్ళు బయట అపోజిట్ సేఫ్టీ నామ్స్ 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రాయలేరా మీరు? వికలాంగుల పిల్లల స్కూల్ ఉంది, వైట్ ఆపోజిట్ ది సేఫ్టీ నామ్స్ సార్. ఇది దయచేసి వాళ్ళు పంపించేసేయండి. అప్పీల్ వినండి. ఈ లోపల మాకు సరైన ఆన్సర్ ఇవ్వాల్సిందే. బాబు గారు వచ్చి చూడాల్సిందే. బాబు గారు కాదు శివరాం ఇది పెట్టాల్సిందే అంటే మేము మూసుకొని బయటకు వెళ్ళిపోతాం. మీకు ఇన్ఫార్మ్ చేసి పక్క వెళ్ళిపోతాం. మేము ఖచ్చితంగా సీఎం గారిని రిప్రజెంట్ చేయబోతున్నాం. వీ విల్ హ్యావ్ ఏ ఛాన్స్, రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు ఇబ్బంది పడతారు అందరూ. చెప్పండి ఈ మాట కూడా. వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఆయన వచ్చే టైంకి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడం కోసం చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నోడు ఈ 2 రోజులు అంతలా తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. ఏమండి సార్ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులకు అంత కరువు అయితే నిజంగా కరువు అని నేను నమ్మను. డిపార్ట్మెంట్స్ కి ఆ విధంగా శాంక్షన్ చేసి ఉన్నారు సార్. నేను ఒక మాట చెప్తానండి సార్, ఇట్లయితే మీకు ఆఖరికి ఏ రోజు వస్తుందంటే తహసీల్దార్ గారిని తీసుకెళ్ళి రోడ్డు మీద బెంచ్ చేసుకుని కూర్చోండి, అది కూడా ఎవరితో అమ్మేస్తాం. మీకు కూడా సీట్ ఉంచరు. అసలు ఎందుకు సార్ ఇది ఎన్ని కోట్ల ఆస్తి? ఇది ఎన్ని కోట్ల ఆస్తికి మీకు 15,000 రూపాయలు రెంట్. 15,000 అంట నెలకి రెంట్. సార్ మీకు డబ్బులే కావాలంటే నేను రాసిస్తాను సార్. మీకు ఒక సంవత్సరం అడ్వాన్స్ 15,000 కాదు 20,000 చొప్పున నేను ఇస్తాను, రెంట్ ఇస్తాను, డిపాజిట్ కడతాను. డిపార్ట్మెంట్ నుంచి మనకి డెవలప్మెంట్ కమిటీ తరఫున ఇస్తాం. మేము అలిగేషన్ చేస్తున్నామండి, అర్థం కాదా? గత ప్రభుత్వం కింద ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసుల్లో అలాగే చెలరేగిపోతున్నారు. గత ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన ప్రకారం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలా? ఇప్పుడు ఇక్కడ కనీసం ఇంతవరకు ఈ సోకాళ్ళు కలెక్టర్లు వీళ్ళందరూ వచ్చి స్థలం చూడకుండా ఇది ఎలాగైనా చూడమని ఎన్నిసార్లు బతులాడాము. మంత్రి గారికి కూడా చెప్పారు, చెప్పాం, మొన్న చెప్పాను. మళ్ళా వచ్చి చూడు చెప్పారు సార్. మీరు మేమంతా చేతకాలం కాదు సార్. ఇవాళ ఎవరైనా ప్రజలకు అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం మేము పూర్తి స్థాయి ప్రతీకార చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఎవరైనా సరే మమ్మల్ని అరెస్ట్ చేయనివ్వండి, మాకేమి మాకు కొత్త కాదు. ఏదైనా దొంగతనం చేసే మనుషులు చంపైతే నడుస్తుంటే మాకేం భయలేదు. ప్రజల కోసం మేము మా అందరికి, ప్రజలంటే ఎవరో కాదండి, మేమందరం ఇక్కడ మీ ఇక్కడ బతికేవాళ్ళం అండి. మీ ఇల్లు తగలబట్టే మీరు వెళ్ళిపోతారు ఎక్కడికో. మేము ఆ ఇల్లు తగలబట్టి మేము ఎక్కడికి పోతాం?
మేము దాని మీద అయ్యే చదువుకొని మళ్ళీ ఈయన అన్నాడు చెట్టు మమ్మల్ని చంపాకతో దేవుడా అంటున్నాడు. ఆపేంగా సార్ 1901లో నాటిన చెట్లు సార్ ఇవి. ఆ రెవెన్యూ బిల్డింగ్ కట్టకపోతేనే ఆపేం. 110 సంవత్సరాల పైన ఇవన్నీ వద్దు సార్, వెరీ సింపుల్ లాజిక్. ఐసిడిఎస్ వాళ్ళు చిన్నపిల్లలు మహిళా సంక్షేమ శాఖ అది, వాళ్ళు ఎటు నుంచి బయటకు వస్తారో చెప్పండి. 2, మీరు మీ ఆఫీస్కి ఇక ఎటు నుంచి వస్తారు, ఎంట్రీ ఏది? సబ్ జైలు ఉంది, ఎండి ఆఫీస్ ఉంది, ఎంఈఓ ఆఫీస్ ఉంది, సబ్ ట్రెజరీ ఉంది, వెలుగు ఆఫీస్ ఉంది, ఇన్ని ఆఫీస్. తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ ఏడీ గారి ఆఫీస్ ఉంది, తర్వాత డాక్రా బజార్ ఉంది, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీస్ ఉంది. ఇన్ని ఆఫీసులు పెట్టుకొని వేర్ పబ్లిక్ కెన్ కమ్ ఫ్రమ్ విచ్ వే దే కెన్ కమ్? ఎట్లా వస్తారు లోపలికి? మాకు మేమని కట్టుకుపోవడానికి ఏమంటున్నాం సార్, మీరు ఇవ్వదలుచుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెవెన్యూ సంపాదించుకోదలుచుకుంటే సజెస్టింగ్ ప్లేస్ బ్రహ్మాండం 2 ఎకరాలు ఉంది, 20 సెంట్లు హైవే మీద బ్రహ్మాండంగా లాభాలు. హైవే మీద అది ఇది బైపాస్ కందుకూరు నుంచి పామూరు పోయే హైవే మీద. మీకు రెంట్ 15,000 మేము డెవలప్మెంట్ కమిటీ తరఫున ఇస్తాం. కానివ్వండి, ఇదేమి మా సొంతంగా అయితే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఏమైనా చేయండి, కానీ ఇది మేము సొంతంగా వస్తాం కాదు, మాకు ఎలాంటి వ్యక్తిగత లాభాలు లేవు.